అందరికీ నమస్కారం. సింగళమాల నియోజకవర్గ ఓట మహాశేర్లకు ఇక్కడ మన్నెపాకల మాధవ్ అనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 1929 నుండి మా నాయన ఇక్కడ ఉండి ఎవరికైనా సమస్యలు వస్తే కూడా మా నాయన అక్కడ ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు కూడా చేస్తూ ఉండే. కాబట్టి నేను 2018లో ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని కూడా స్థాపించినాను. అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది ప్రజాసేవలో ప్రజా సమస్యల కోసమే నేను నిరంతరం పోరాడుతూ ఉన్నాను. అందుకు కాబట్టి 2019లో కూడా నామినేషన్ వేసాను ఇండిపెండెంట్గా. ఇది రెండోసారి ప్రజల కోసం ఇక్కడ సింగళమాల నియోజకవర్గ ప్రజల కోసము ఇప్పుడు 2024లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేశాను. కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. కాబట్టి గ్రామంలో కానీ మండలంలో కానీ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలందరూ గుర్తించి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అందరూ గుర్తించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా నన్ను గుర్తించి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల కోసం కూడా మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా నన్ను గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ సింగళమాల నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల కోసము నేను పనిచేస్తూ ఉన్నాను. ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా కూడా అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడ నామినేషన్ వేస్తున్నారు. కానీ అందరూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేదవారి సమస్యలను కష్టాలను ఎవరిని గుర్తించే వాళ్ళు లేరు. ఎవరైనా ఇక్కడ నిలబడిన వారు పేదోళ్ళ కష్టాలను కూడా గుర్తించాలా. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు కూడా జొన్నలగడ్డ పద్మావతి గారు ఇక్కడ గెలిచినారు. ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల పేద వర్గాల ప్రజలను కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా సింగళమాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఖచ్చితంగా నన్ను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా సొంత నియోజకవర్గం, సి బండమీదపల్లి సింగళమాల నియోజకవర్గం. నేను బండమీదపల్లి నా సొంత ఊరు. అందుకు కాబట్టి మా ప్రజల కోసం మా సామాజిక వర్గాల అందరి కోసం కూడా ఇక్కడ నిలబడి గెలిచి మా యొక్క పేదవాళ్ళ కోసం ఖచ్చితంగా ఇక్కడ నిలబడాలా. పేదవాళ్ళ కోసం పేదవాళ్ళకు న్యాయం జరిపించే వరకు ఉండాలని కోరుతున్నాను.